ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు, మూవీస్ కానీ సీరియల్స్ కానీ? ఇప్పుడు ప్రజెంట్ చిన్ని చేస్తున్నాను ఫర్ మా టీవీ. చిన్ని పాజిటివ్ రోల్, నెగిటివ్? నెగిటివ్. ఇష్టమైన రోల్ మా టీవీకి ఇప్పటికీ దిస్ ఇస్ మా టీవీ యువ తర్వాత అన్ని నెగిటివ్, యువ లవ్ తర్వాత అన్ని నెగిటివ్ మా టీవీ. సో ఎలా అనిపిస్తుంది? క్యారెక్టర్ బాగుంది ఇది. యా ఇప్పటికంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ విల్ నో when I go deep into it. సినిమాస్, ఐ మీన్ మూవీస్ ఇప్పుడు ప్రజెంట్లీ ఏం లేదు. సో ఇట్స్ గోయింగ్ ఆన్, కానీ ఇంకా ఏది మెటీరియలైజ్ అవ్వట్లేదు. స్లో అండ్ ఇది స్టడీగా పోతుంది. సేమ్ ఓటీటీ కూడా అట్లే ఉన్నది. అగ్నిసాక్షి చేశారు కదా? యా, అగ్నిసాక్షి 2లో ఒక క్యామియో రోల్ చేశాను. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సెకండ్ ఎపిసోడ్లో ఉంటుంది. హ్యాపీ విత్ ద క్యారెక్టర్? యా, ఇట్స్ నైస్. మేకింగ్ అదంతా కూడా బాగుంది. మూవీలో నా ప్రజెంటేషన్ బాగుంది. అదే కదా, నేను ఇప్పుడు అలాంటివి వస్తే, అలాంటి సక్సెస్ అయితే బాగుంటుంది మనకు. అంటే వి నీడ్ మనలాంటి వాళ్ళకు మంచి వర్క్ ఉంటుంది. ఇంకా అంటే మనం ఇంకా సినిమాలు అవన్నీ అవసరం లేదు ఎత్తుక్కోవడం. బికాస్ ఇది కూడా ఓటీటీ కూడా ఒక మంచి రేంజ్లో ఉంది కాబట్టి అక్కడ మెయిన్ ఏంటంటే నీకు సినిమాల్లో ఇప్పుడున్న కాంపిటీషన్కి దీనికి ఒక మంచి క్యారెక్టర్ దొరకడం అనేది కష్టమైపోయింది. ఇట్స్ నాట్ ఈజీ. సో బట్ నీకు ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే నీకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. యాక్టింగ్ బేసికలీ ఏ ప్లాట్ఫామ్ అయినా నీకు ఒక మంచి క్యారెక్టర్ దొరికి దాన్ని బాగా చేస్తే దట్ ఈస్ వాట్ ఎన్ యాక్టర్ ఎంజాయ్స్. అంతే కదా, ఇంకా ప్రతి ఒక్క యాక్టర్కి అదే ఉంటుంది గోల్. కానీ ఓటీటీలో నీకు ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ జనాలను. ఎందుకంటే ద పీపుల్ హూ వాచ్ ఓటీటీ ఆర్ వెరీ షార్ప్. సో నువ్వు ఆ యాక్టింగ్ అనేది నీది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓన్లీ దెన్ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే, ఆ కంటెంట్ ఉంటేనే పీపుల్ విల్ వాచ్. యూ హ్యావ్ టు ఎంగ్రాస్ దెమ్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ ఛాలెంజ్. సో జరుగుతున్నాయి ప్రాసెస్. సో బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? చాలా మంది అడిగారు కానీ ఐ డోంట్ నో, సీరియస్లీ డోంట్ నో, నో క్లారిటీ. అంటే చూస్తారా బిగ్ బాస్? బిగ్ బాస్ చూస్తాను, బట్ నేను బిగ్ బాస్ గురించి ఏంటి అని అంటే, నేను వాట్ ఐ నోటీస్డ్ ఇస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ న్యూ కమర్స్. ఇప్పుడు ఒక కొత్తగా అప్పుడప్పుడే మార్కెట్లో వచ్చిన వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ అది. తక్కువని ఇన్స్టెంట్గా దే బికమ్ వెరీ పాపులర్. ఇప్పుడు యాక్చువల్గా వేరే వాళ్ళకు యాక్చువల్గా ఆ పాపులారిటీ రావాలి అని అంటే 4-5 years వాళ్ళు కష్టపడాలి. మిగతా టీవీ చేసినా కూడా మనం ఆ సీరియల్లో సక్సెస్ కావాలి. ఈజీ మూవీ చేసినా కూడా కదా, అంత ఈజీ కాదు అది. సో బిగ్ బాస్ అనేది వాడు ఒక 4 weeks ఉన్నాడు అని అంటే ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు. కానీ మన లాంటి వాళ్ళకి అంటే ఐ మీన్ సీరియస్లీ డోంట్ నో, ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళకు అది ఎంత అంటే కొంతమంది దాంతో ఇదవ్వరు. బట్ నాకు క్లారిటీ లేదు, ఐ డోంట్ నో, క్లారిటీ లేదు. ఎందుకంటే నాకు ఇంకా యాక్టింగ్ ప్యాషన్ కదా, దాంట్లోనే ఏదన్నా చెయ్యాలి అని ఉంది. కానీ బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఎస్ అనలేను, నో అనలేను. ఇప్పుడు నో అని మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు నన్ను, అరే ఇడు నో అన్నాడు మళ్ళీ ఎట్లా వెళ్ళిండ్రా అని చెప్పి. అందుకని ఏం చెప్పట్లేదు. ఎస్ అన్న తర్వాత ఆఫర్ వచ్చినాక నో అన్నంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఫీల్ అవుతారు, ఏదైనా కాంట్రవర్సీ అయిపోద్ది. సో నో క్లారిటీ, నో ఐ మీన్ ఎగ్జాక్ట్ లేదు. సో యూ వాచ్ జనరల్ బికాస్ సి మన యాక్టర్స్ది ఎలా ఉంటుంది అని అంటే, టు బి అంటే ఎవ్రీ యాక్టర్ గోస్ త్రూ ఇట్ సిట్యువేషన్. సో నువ్వు అనుకునే అన్నీ కాదు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సిట్యువేషన్స్ వల్ల నువ్వు ఏం చేస్తావో ఏంటో తెలియదు నీకు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ అవర్ ఎంటైర్ కెరియర్ డిపెండ్స్. సో అలాంటి అప్పుడప్పుడు కొన్ని ఆ సిట్యువేషన్స్ వల్ల నువ్వు కొన్ని డిసిషన్ మేకింగ్స్ చేస్తావు, నువ్వు తప్పదు. సో ఇట్స్ అబౌట్ సిట్యువేషన్స్ అన్నమాట, నాట్ అబౌట్ మన థింగ్స్. అంతే కదా, సిట్యువేషన్సే. మీరు 20 years నుంచి మోడలింగ్లో ఉన్నారు, తర్వాత 15 years ఆల్మోస్ట్ యాక్టింగ్ కెరియర్లో ఉన్నారు. సో అప్పటికిప్పటికి చాలా థింగ్స్ మారిపోయినాయి. అంటే ఆర్టిస్టుల వైజ్ కానీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ ఇవన్నీ మారిపోయినాయి. సో ఓకే, అవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఆర్టిస్టులు. సో ఇప్పుడున్న కొంచెం యాటిట్యూడ్ కానీ, అప్పుడు ఒక 5-6 సినిమాలు చేసినా 5-6 సీరియల్ చేసినా కూడా నార్మల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఒక ఓవర్నైట్ ఒక్క సీరియల్తో సూపర్ స్టార్స్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో అలా యాక్టింగ్కి వచ్చేవాళ్ళు, ఐ మీన్ మోడలింగ్ కాదు, జస్ట్ యాక్టింగ్ వచ్చే ఇప్పుడు ఫర్దర్గా జనరేషన్ వచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా చెప్తే వాట్ యూ సజెస్ట్ అని? ఏం లేదు, సక్సెస్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో మా ఫెయిలియర్స్ అండ్ సక్సెస్ ఆర్ కామన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. సో సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి నెత్తికెక్కకూడదు, ఫెయిలియర్ అయింది కదా అని బాధపడకూడదు. యూ షుడ్ కీప్ ట్రయింగ్ అండ్ యూ షుడ్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. దెన్
లాంగ్ రన్లో సస్టైన్ అవుతావు. సో ఆ డిసిప్లిన్ ఇక్కడ కూడా ఉండాలి. ఆ డిసిప్లిన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద యాక్టర్స్ని వాళ్ళందరూ ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఒకడేమంటారు, అబ్బా రోజు ఇతన్ని చూస్తున్నాము, ఎన్ని సినిమాలు ఇతను చేస్తాడు, బోర్ కొడుతుంది అని అంటారు కదా. అది కాదు, బోర్ కొడుతుంది అట్లా ఏమి ఉండదు. ఎవరిని ఇప్పుడు మనము ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే ఒక పర్సన్ నిన్ను నచ్చిండు అని అంటే నువ్వు లైఫ్ లాంగ్ చేసినా కూడా నీ క్యారెక్టర్స్ అవి నచ్చుతూనే ఉంటారు. సో అలా వెళ్తూనే ఉంటాం. ఆ వెళ్తుంటుంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద వే యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఆ ప్రొఫెషనల్ క్యారెక్టరే కాదు, మన ఈ డిసిప్లైన్, ఇదంతా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా దే వాంటెడ్ టు వర్క్ విత్ పీపుల్ హు ఆర్ గుడ్. యాక్చువల్లీ ఎక్కువ ట్రబుల్ సమ్ లేకుండా ఈజీ టు గో వాళ్ళు ఉంటే వాళ్ళకు కంఫర్టబుల్ ఉంటుంది. సో అందుకనే దే ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు సక్సెస్ వస్తే ఓకే, ఒక ఫేజ్ దాకా నీ టైం నడుస్తుంది, బట్ టైం అనేది ఎప్పుడు ఒకే ఇది ఉండదు కదా. అది కూడా ఒక రిస్క్ ఉంటుంది. పడిపోయినప్పుడు అందరు దొక్కేస్తారు, లేచినప్పుడు అందరు క్లాప్స్ కొడతారు. సో ఇది కామన్. సో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. సక్సెస్ వచ్చింది కదా నెత్తిని పెట్టుకోవద్దు, ఫెయిల్యూర్ వచ్చింది కదా అని బాధపడు, జస్ట్ కీప్ ట్రయింగ్. అది కమింగ్ జనరేషన్ కానీ ఉన్న వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం మాకు ఇచ్చారు, చాలా వాల్యుబుల్ థింగ్స్ షేర్ చేసుకున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. అండ్ అన్నిటికి కూడా మీరు మళ్ళీ మూవీస్ మంచిగా చేయాలి, లేదా సీరియల్స్లో మీరు అనుకున్న గ్రే షేడ్స్ అన్నీ రావాలి, అండ్ హైట్స్ ఎదగాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ వాసనతో చూసారు కదా, చాలా బాగా మాట్లాడారు, అండ్ రియల్లీ కామన్ కంపోజ్డ్ అండ్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఈస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. బాయ్.